ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు మీ దేవిప్రసాద్ ఓడిపోయినప్పుడు మీరు ముఖ్యమంత్రిగా హుందాగా బయటకు వచ్చి ఈ ఓటమిని మేము అంగీకరిస్తున్నాం, ప్రభుత్వ పాలన సరైన విధంగా లేదు కాబట్టి పట్టభద్రులైన తెలంగాణ బిడ్డలు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటేసిండ్రు, అయినా ప్రజల తీర్పును మేము శిరసా వహిస్తున్నామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి మాట్లాడినుంటే మేము అభినందించుండేవాళ్ళం. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు కూడా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా వచ్చిన ఫలితాలను ప్రభుత్వము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వాగతించినుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము అభినందించుండేవాళ్ళం. నిన్న జరిగిన ఫలితాలు, నిన్న వచ్చిన ఫలితాలను ముఖ్యమంత్రి గారు తన చేతగానితనాన్ని, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే విధంగా ఆ ఫలితాలను తనకు అనుకూలంగా మార్చుకునే విధంగా నిన్న ముఖ్యమంత్రి గారి ప్రసంగం కొనసాగింది. నేను అడుగుతున్న ఈరోజు ప్రతిపక్షాలు మమ్మల్ని నిలదీస్తున్నాయి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని. మేము మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం మీద చేసిన ఒత్తిడి కానీ లేవనెత్తిన అంశాలను ఈ సందర్భంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. మొదటి శాసనసభలో 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది మలి ఉద్యమంలో. అదేవిధంగా తొలి ఉద్యమంలో 369 మంది 1969లో అమరవీరులు అయినరు. ఆ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. 18 నెలలైనా ఇప్పటికి మీరు 520 మందిని మాత్రమే గుర్తించరు. ఇంకా ఎంత కాలం కావాలి మిగతా అమరవీరులను గుర్తించడానికని మేము ప్రశ్నించినాం. మాదేమన్నా తప్ప అని నేను అడుగుతున్నా. అదేవిధంగా రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని మీరు ఎన్నికలలో హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ రుణమాఫీని అమలు చేయలేదు. ఏడాదిన్నరైనా తక్షణమే రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేయమని ప్రభుత్వాన్ని నిలదీసినాం, అయినా మీరు పట్టించుకోలేదు. ఇది మేము చేసిన తప్పిదమా? అదేవిధంగా ప్రభుత్వ రుణమాఫీ జరగకపోవడం వల్ల, కరువు కాటకాల వల్ల ఈ రాష్ట్రంలో 1800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు 5 నుంచి 6 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని చెల్లించి చనిపోయిన రైతాంగ కుటుంబాలను ఆదుకోమని చెప్పి మేము శాసనసభలో ఈ ప్రభుత్వాన్ని నిలదీసినాం. ఇదేమన్నా మేము చేసిన తప్ప? అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో పేదల ఆరోగ్యాన్ని కొల్లగొట్టడానికి, పేదల జేబులకు చిల్లి పెట్టడానికి చీప్ లిక్కర్ ప్రతిపాదన మీరు తీసుకొస్తే మేము ఈ ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించినాం. ఇది ఏమన్నా మేము చేసిన తప్పిదమా? ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే ఈ ప్రభుత్వం తీసుకుంటున్న అవినీతి నిర్ణయాలు కానీ సంక్షేమ పథకాలలో ఉన్న లోపాలను మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ లేవనెత్తే ప్రయత్నం చేసింది. గతంలో పెన్షన్లు భార్యాభర్తలకు వచ్చేవి, పెళ్ళ మొగుడికి వచ్చే పెన్షన్లను ఎవరికో ఒకరికి మీరు ఇస్తామని చెప్పి పెళ్ళ మొగుడు మధ్యలో చిచ్చు పెడితే, పంచాయతీ పెడితే ఇది తప్పు, అర్హత ఉన్న భార్యాభర్తలకు ఇద్దరికి పెన్షన్లు ఇవ్వమని మేము చెప్పినాం. ఇదేమన్నా మేము చేసిన నేరమా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. అదేవిధంగా ఈరోజు మీరు వాటర్ గ్రిడ్లో బేతాళ మాంత్రికుడు ఆదేశాల మేరకు అవినీతికి పునాదులు వేస్తున్నారు. ఏ ఆత్మ అయితే రాజశేఖర రెడ్డిని ఆదేశించిందో, శాసించిందో అదే ఆత్మ ఈరోజు కేసీఆర్ని ఆవహించి ఈ వాటర్ గ్రిడ్ రూపంలో